Audio Jungle. Audio Jungle. ఐదో అధ్యాయం కూడా ఒక సబ్జెక్టే కాబట్టి చిన్న సబ్జెక్ట్ అది. అనాథులైన విధవరాండ్రుని సంఘం పోషించాలనే ఒక సబ్జెక్ట్ అది. అందువల్ల మనకు అవసరమైనవి నేను ఆగుతాను. ఇంకా సింపుల్గా ఉండే సబ్జెక్ట్ అంతా కూడా నేను చదువుకుని వెళ్ళిపోతాను. సువార్తికుడు ఎలా ఉండాలో ఎంత అద్భుతంగా చెప్పాడండి ఇక్కడ 11 నుంచి. మాటలు, ప్రవర్తనలో, ప్రేమలు, పవిత్రతలు విశ్వాసులకు మాదిరిగా ఉంటే విశ్వాసులు ప్రేమించాడా? విశ్వాసులకి మాదిరిగా ఉండాలా, లేకపోతే విశ్వాసులు పక్కదారికి నడిపించేవాడే ఉండాలా? మరి అలాంటి వాళ్ళు నిలయ్యాలా వద్దా? నిలయ్యాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. నా 5వ అధ్యాయంలో మొదటి వచనం కూడా సువార్తకు సంబంధించిందే. వృద్ధిని గద్దెంపుగా తండ్రిగా భావించి అతను హెచ్చరించము. అంటే పెద్దోళ్ళని తండ్రిగా భావించి హెచ్చరించమంటున్నాడు. అందుకని చాలా చులకనగా మాట్లాడకూడదు పెద్దోళ్ళని. అన్నదమ్ములని, యవనస్తుల్ని చూసారా, తమ్ముడు అన్నయ్య అంటూ ఉండాలి యవనస్తుల పట్ల. వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించి స్త్రీలను అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించమన్నాడు. వృద్ధ స్త్రీలను వృద్ధ పురుషులనేమో తండ్రిగా భావించమన్నాడు. సాటి యవనస్తులేమో అన్నదమ్ములుగా భావించమన్నాడు. కానీ స్త్రీలు వచ్చేటప్పటికి పూర్ణ పవిత్రత అన్నాడు. పూర్ణ పవిత్రత అన్నాడు. సంఘంలో మనం ఎవరినైనా స్త్రీలు మాట్లాడినా చెందినా మనకి మనసుతో పూర్ణ పవిత్రత ఉండాలి. మర్చిపోకుండా విషయాన్ని. సంఘంలో అపవిత్రతకు చోటు లేదు. అందువలన అక్క చెల్లి అలాంటి ఉద్దేశాలతోనే మనం ఎవరైనా చూడాలి, మాట్లాడాలి. మర్చిపోకండి. సువార్తికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? సువార్తికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా గౌరవంగా మాట్లాడాలి. ప్రతి స్థానిక సంఘ సభ్యుడు కూడా అలాగే ఉండాలి, సంఘ సభ్యులు కూడా అలాగే ఉండాలి. మరి ముఖ్యంగా బోధించే సువార్తికుడు మాత్రం సంఘానికి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలన్నమాట. అయితే 3వ వచనం నుంచి నిజంగా అనాథులైన విధవరాండ్రుని సన్మానింపమన్నాడు. అనాథులైన విధవరాండ్రుని సన్మానించమంటే గౌరవించమన్నాడు, అంటే పోషించడానికి సంబంధించి అన్నమాట. నిజముగా అనాథులైన విధవరాండ్రుని సన్మానింపు. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండేలా వీరు మొదట తమ ఇంటి వారి ఎలా భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకు నేర్చుకోవాలి. ఎవరైనా కనుక ఒక విధవరాండ్రకి తనకి మనములు కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఉంటే కనుక వాళ్ళే ఈమె పట్ల భక్తి కనపరచాలంటే కనుక ఆమెను చూడాలంటండి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకు నేర్చుకోవాలి. మనకి అంటే ఈ క్షమించి యూదులకి అలాగే ఇశ్రాయేలుకి నిర్గమాకాండ 20వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు కదా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుకోడు. మనకేం చెప్పాడు? ప్రత్యుపకారం చేయమన్నాడు. మనకేం చేయమన్నాడా? అంటే ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించక్కర్లేదు అని చెప్పడానికి, అది మనకు సంబంధించిన కాదంటే మనకు మరలా కొత్త నిబంధనలు కూడా ఇచ్చాడే లేదా? అది యేసుప్రభువే మన మాదిరి అయినప్పుడు యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతను తీసుకుని మరి యోహాను గారికి అప్పచెప్పారా లేదా? అంటే ఆ మాటలు ఏముంది? అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే మాటలు ఏముంది? ప్రతి క్రైస్తవుడు లేదా ప్రభువుని వెంబడించే ప్రతి ఒక్కడు కూడా తమ తల్లిదండ్రుల పట్ల ఏం కలిగి ఉండాలి? కాబట్టి ఏదో 4,000 పెన్షన్ వస్తున్నాం వల్ల చూస్తున్నారు, కానీ ఆ 4,000 పెన్షన్ లేకపోతే కనుక ఏం చేయాలి? తల్లిదండ్రులు చూడరు. ఏమి లేదు, నీ భోజనం పెట్టారు, నీ భోజనం పెట్టంతే. నీకు వస్త్రాలు కొనిచ్చారా, ఆవిడ వస్త్రాలు కొని. అర్థమైందా? దాని కష్టమే ఉంటుంది చెప్పండి. మనకి ఎన్నో బాధలు ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయమని లేదు కదా. ఆ కొన్ని బాధలు మనం తెచ్చుకునే కదా. తెచ్చుకున్నందుకు అందుకనే తల్లిదండ్రులని మనం గౌరవించడం వల్ల దేవుడు అందులో దీర్ఘాయుష్ పెట్టాడు. అంటే మేలు జరుగుతుంది, నీకు మేలు కలిగినట్లు అన్నాడా? సూత్రాలని అదైనా పెళ్ళిలో కట్టిన సూత్రాలని ఇలాగా ఈ పక్కన అనుకుంటే బాగోడు. అంటే ఈ సూత్రాలు తీసుకుని ఈ పక్కన అందుకుని కాలుకు దండం పెడితే బాగోడు. భర్త తల్లిదండ్రులను చూస్తే భర్త బాగుంటాడు. భార్యకి తెలియాల్సింది ఇదే. అదైందా? భార్యకి తెలియాల్సిన, ఒక స్త్రీకి తెలియాల్సిన సత్యం ఏంటో తెలుసా అండి? క్రైస్తవురాలుగా తన అత్తామామలు చూస్తే తన భర్తకి ఏముంటుంది? ఆయుష్కాలం ఉంటుంది. కొత్త నిబంధనలు కూడా ఆ మాట ఇచ్చాడు.
అదైందా? ఒకటే చెప్పాలన్నమాట. కొంచెం మూర్ఖత్వంగా వెళ్ళి ఉంటారు కదా, నేను త్వరగా చనిపోవాలనుకుంటే కనుక మా తల్లిదండ్రులు చూడొద్దు, నేను ఎక్కువ కాలం బతకాలంటే కనుక, నీ భర్తగా ఉండాలంటే కనుక నువ్వేం చేయి, నా తల్లిదండ్రులను చూడండి. అంతేగాని అందులో ఏం పెట్టలేదు. సూత్రాలు తెగిపోయి పడిపోయినా ఎక్కడైనా అడిపోయినా ఏం పర్వాలేదు, కనపడకపోయినా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, సూత్రాలు వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు అర్థమైందా? నిబంధన ఉందా? నిబంధనే కదా. వివాహం అంటే ఏంటి? నిబంధన ఉందా? నిబంధన ద్వారా జతపరచబడ్డారా? గుర్తుపోయింది, నష్టమే ఉంది. నిబంధన కదా, గుర్తుండాలి. మీకు అర్థమన్నమాట. నువ్వు డాక్టర్ అయ్యావయ్యా, సర్టిఫికేట్ పోయింది, నువ్వు డాక్టర్ కాదా? డాక్టరే. అదైంది. ఇప్పుడు సర్టిఫికేట్ చూసి నువ్వు వైద్యం చేస్తావా? నేర్చుకున్న దాన్ని బట్టి వైద్యం చేస్తావా? మరే నేను ఏమన్నా కాదా? అందుకని నిబంధన బట్టి కాపురం చేయాలి కానీ. కాబట్టి దేవుని పిల్లలకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా నేర్పాలి, సంఘానికి నేర్పాలి. ఎవరైనా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారంటే కనుక దేవుడు చెప్పిన సందేశాన్ని వాళ్ళకి నేర్పించాల్సిన అవసరత ఉంది. భక్తిగా ఉండడం అంటే తల్లిదండ్రులకి భోజనం పెట్టడం కూడా భక్తేనంట. భక్తిగా ఉండడం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడికి లోబడ్డావు అని అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చూడమన్నాడు. నువ్వు తల్లిదండ్రులు చూడటం వల్ల ఎవరికి లోబడినట్టు? మరే అది కూడా భక్తిలో భాగమే కదా. అందుకని మీకు అర్థమైంది. ఇప్పుడు స్త్రీలందరూ లేచి పొద్దున్నే లేచి ఆ స్నానాలు చీకటితో లేచి ఆ పూలు చల్లుకోవడం, ఆ దండాలు ఎన్ని ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు లోకంలో? ఎందుకు అనుకున్నారు? భర్తలు బాగుండటం కోసమే. నేను అంతేనా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కానీ మన వాళ్ళకి తెలియాలి, సందేశం మనకు తెలియాలన్నమాట. అదంతా వ్యర్థం. లోకంలో జరుగుతుందంటే ఏంటది? వ్యర్థం. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అదైంది. చీకటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యమే తప్ప. నేను అంతేనా? నాకు తెలిసి ఇది ఎందుకు పెట్టారంటే ఎక్కువగా ఈ లేడీస్ చీకటితో ఎగురుతలేదంట. అర్థమైందా? చల్లో కనుక నీటిలో మునిగితేనంట బద్ధకం పోద్దంట. ఆ బద్ధకం పోవడానికే సంవత్సరానికి ఒకసారి ఎట్టారేమో అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని భక్తిలో, లోక సంబంధమైన భక్తిలో కొన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా లేవా? అదే ఉండొచ్చు ఏమని చెప్పేసి. కొంతమంది లేచి తెల్లారగట్ల లేచి కల్లాపేసేవారు. కల్లపని తెలుసు మీకు? ఇప్పుడు తెలియదు జనాలకి. చీకటితో లేచి పేడ పిసికి శుభ్రంగా కల్లాపేసేవారు ఇంటి ఎదురుకుండా. ఎందుకో తెలుసా? ఒకటి, క్రిములు చనిపోతాయి, మనం నివసిస్తాం కాబట్టి క్రిములు చనిపోతాయి. రెండోది, ఇల్లు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఆరోగ్యంగా ఉండటానికి పేడతో ఇల్లు అలికేవారు, ముగ్గేసేవారు. అవునా? ఆ చీకటితో లేచి ఎవరైతే చీకటితో లేచి ఆ కల్లాపేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అన్నారండి. అందుకే లక్ష్మీదేవి లేదు, ఏమీ లేదు. లక్ష్మీదేవే లేదు. ఉందా? లేదు. లక్ష్మీదేవి లేదు. కానీ లక్ష్మీదేవి అనే ఆవిడ రావాలంటే కనుక నువ్వు చీకటితో కల్లాపేయాలా అన్నారంట. అప్పుడు కనీసం ఈ లక్ష్మీదేవి అంటే ఈ డబ్బుల కోసమైనా లేచి వేస్తారని చెప్పి అలా నేర్పించారు. మీకు అర్థమలేదా? అది చాలా దాంట్లో ఆరోగ్య సూత్రాలు అంటారు. ఈ సంవత్సరం అంతా కూడా బద్ధకాలు పోవడానికి ఏమో అనిపిస్తుంది నాకు. చీకటితో లేచి స్నానం చేయటము, యాక్టివ్గా ఉంటారనమాట. పొద్దున్నే స్నానం చేస్తే మీరు సాయంత్రం చేయమని కానీ ఉదయం చేస్తే ఆ రోజంతా బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తాయంట. తెలుసా? యాక్టివ్గా పనిచేస్తాయంట. నేను పొద్దున్నే స్నానం చేస్తాను, టిఫిన్ చేస్తాను. అర్థమైంది. ఏదైనా మీటింగ్కి వెళ్తాం, మీటింగ్ లేనప్పుడు కూడా స్నానం చేసుకొచ్చాను. అంటే చాలా ఫ్రెష్గా ఉంటాం ఆ రోజు అంతా కూడా. మీరు కనుక స్నానం చేయకోకుండా అలాగే వెళ్ళిపోయారనుకోండి, చాలా చిరాకుగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆరోగ్య సూత్రాలు. శీతాకాలం వస్తే మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు, వారం రోజులు కూడా స్నానం చేయలేదు. ఇంకా అదైందా? ఆయన దుప్పట్లో కనుక వెళ్ళామో మనకు వాంతులు వెళ్ళిపోతాయి. అలాంటి మహానుభావులు ఉన్నారు. అర్థమైందా? వారం రోజులైనా కానీ ఏం చేయరంట? స్నానం చేయరంట. ఇది దేనివల్ల? శీతాకాలం వల్ల. నాకు అయితే నేను రాత్రి వచ్చాను, 11ంటికైనా స్నానం చేసి పడుకున్నాను. మీకు అర్థమైంది. ఉదయం చేశాను, మళ్ళీ సాయంత్రం కూడా
స్నానం చేసి పడుకుంటాను. నాకు స్నానం చేయకపోతే మాత్రం నిద్రపడడం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు చేసుకోవాలద్దా అంటే అలవాటే లేదు. అలాగని రోజు పొద్దున్న సాయంత్రం ఖాళీగా ఉన్నా కానీ కొంతమంది చేయరనమాట అలవాటు. అంటే ఆరోగ్య సూత్రాలు నేర్పించడానికి కొన్ని పద్ధతులు పెట్టారన్నారు. అయితే ఇక్కడ మనం దేవుడికి లోబడేది భక్తికి సంబంధించింది. చూడండి, వాళ్ళ ఇంటి వారి వల్ల భక్తి కనపరచాలన్నాడా? ఎవరింటి వారి వల్ల? మీకు 2 విషయాలు తెలియాలి ఇక్కడ. ఏం తెలియాలంటే నిజానికి మనం అన్ని దేశాలు ఉన్నాం. చీర ఎక్కడి నుంచి వచ్చింది? చీర మన దేశ సంస్కృతి, అది గుర్తుపెట్టుకోండి. చీర ఎక్కడది? మన దేశ సంస్కృతి. క్రైస్తవుడిగా వివాహం ఎలా చేసుకోవాలో ఉంది, వివాహం చేసుకోవాలని ఉంది, కానీ సంస్కృతి చెప్పబడలేదు. ఎందుకో తెలుసా? ప్రతి దేశ సంస్కృతిని గౌరవించడానికి అన్నమాట. అది ప్రతి దేశ సంస్కృతిని గౌరవించడానికి దేవుడు వదిలేశాడు విషయం. అనేక దేశాలు అనేక సంస్కృతులు ఉంటాయి, అవునా కాదా? ఆ సంస్కృతులు మనం గౌరవించాలి. అవి వచ్చినవి ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు అనవసరం, కానీ దేశం అంతా కూడా ఏది అనుసరిస్తుందో దాన్ని మనం వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే మంగళసూత్రాలు కట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మా అబ్బాయికి అయితే కట్టించట్లేదు. అదైనా అంటే ఉంగరాలు, అదండి అమెరికాలో ఉంగరాలు, చెన్నైలో ఏదో చిన్నది ఇలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. నెల్లూరు సైడ్కి అయితే ఒక సూత్రమే కడతారు, మన ఏరియా అయితే 2 సూత్రాలు కాదు. ఇది సంస్కృతి అన్నమాట. ఇది విగ్రహారాధన నుంచి వచ్చినా ఏది వచ్చినా అది ఒక సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టమేమీ లేదన్నమాట. అది అందువల్ల అయితే మనం విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాలు మనం చేయకూడదు, కానీ ఇది ఒక సంస్కృతిగా దేశ సంస్కృతి అయిపోయింది కాబట్టి ఆ దేశ సంస్కృతిని మనం గౌరవించడంలో ఇబ్బంది లేదు. అది వచ్చింది విగ్రహారాధన నుంచే వచ్చింది, కానీ అది ఏమైంది? సంస్కృతి అయిపోయింది. అంటే ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించడానికి ఆమోదించడానికి అయిపోయింది అన్నమాట. అందులో ఇబ్బంది ఏం లేదు. అవి వాళ్ళకి అర్థమైనప్పుడు తీసేస్తారులేండి, మనం తీయమనకూడదు. పెట్టుకున్నంత మాత్రాన నష్టం. పెట్టుకోవడం కాదు, అసలు నిజానికి అలంకరణే లేదు కదా. అలంకరణ భౌతిక సంబంధమైన అలంకరణ. ఈ లోకంలో మనకున్న అదే సంస్కృతుల్ని వాళ్ళకి అర్థమైనప్పుడు తీసేస్తారండి. బాప్తిసం పొందిన తర్వాత ఏది గాజులు ఎందుకు వేసుకున్నారో, పలానా భర్త బాగున్నాడు కోసమో లేకపోతే దేనికోసమో బొట్టెట్టుకుంటే భర్త బతుకున్నాడనో ఇలాంటి ఉద్దేశాలతో వాళ్ళకి అర్థమైనప్పుడు దానికి అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు మనం ఎందుకు ఆచరించాలి, ఎందుకు పర్టికులర్గా మనం పట్టుకోవాలి, పరలోకం కాదా శాశ్వతమైంది అనుకున్నప్పుడు ఆమెకు అర్థమైనప్పుడు ఆమె తీసేద్దండి. అప్పుడు దాకా మనం ఇబ్బంది పెట్టద్దు. కొంతమంది అయితే బాప్తిసంలోనే మొత్తం అన్ని గెలితేస్తారు, దేవుని స్తోత్రం కదా. లేదు, కొంతమందికి బైబిల్ అర్థమైన తర్వాత అంత శ్రద్ధగా చూపించరు, తీసి పడేస్తారు. మీకు అర్థమైందా? అందుకని మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. స్టిక్కర్ పెట్టుకోండి లేకపోతే కుంకుమ పెట్టుకోకండి ఇలాంటి ఆప్షన్లు కూడా ఇవ్వద్దు. మనం వాళ్ళ క్రైస్తవులుగా బాప్తిసం పొందారు, వాళ్ళ క్రైస్తవులుగా జీవిత విషయంలో నడిపిస్తున్నాము. ఏది ఆచరణో ఏది ఆచరించకూడదు, ఏది అన్యాచారమో ఏది అన్యాచారం కాదు వాళ్ళు ఎరిగిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు అర్థమైతే తీసేసుకుంటారండి. మీకు అర్థమైందా? అంతవరకు మనం ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. అదే అన్నమాట సూత్రాలు అనేవి మన దేశ సంస్కృతికి సంబంధించిన దాంట్లో ఒకటి అయిపోయింది. అందువల్ల దాన్ని ఇబ్బంది ఏం లేదు, కట్టించిన ఇబ్బంది లేదు, కట్టించకపోయినా నష్టమేమి. అదేనా? అదే కదండి డౌట్ ఏంటండి? కట్టొచ్చా కట్టకూడదు? అదేనా డౌట్ ఏంటండి? అన్యాచారం పాటించకూడదు, అవునా? రైటు, అన్యాచారం పాటించకూడదు. అయితే ఇది సంస్కృతిలో భాగం అయిపోయింది. అదే చెప్తానండి మీకు. ఆచారం అది, కానీ ఇది ఒక సంస్కృతిలో ఏమైపోయింది? భాగం అయిపోయింది. అందుకని సంస్కృతిని మనం గౌరవిస్తున్నాం తప్ప అది ఎక్కడి నుంచి వచ్చినా మూలాన్ని మనం గౌరవించట్లేదు, సంస్కృతిని గౌరవిస్తున్నాం అనమాట. ఇబ్బంది ఏం లేదు. అయితే 3 ముళ్ళు వేయాలి, అది పసుపుతాడు కట్టాలి, ఇలాంటి రూల్స్ అన్ని బ్రేక్ చేయాలి. 3 ముళ్ళు కాదు. ఒక ఆయన చెప్తున్నాడు మన ఫోన్ చేసి 4 ముళ్ళు వేసాను బెదరు ఏమైంది అని. అది ఇప్పుడు రేపు మా అబ్బాయి వివాహం చేయడానికి ఆయన నిర్ణయించాలి. నాదే అది నేను చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదని, బాగోదు కదని.
నా ఇంకా అటు ఇటు చూస్తారు ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేశానంటే చెప్పాను అనమాట. మూడే ఎందుకు కట్టాలా 4 ఎందుకు కట్టకూడదని కట్టాడంటే. ఇక మా అమ్మాయికి అయితే 3 ముళ్ళు తీసేసి చైన్లో ఒక బంగారు చైన్లో 2 మంగళసూత్రాలు పెట్టేసి చైన్ ఇలా కొంకు తగిలించాడు అంతే ఆయన. అంటే నేనేం చేశాను, మొత్తం అసలు ముళ్ళే లేకుండా చేసేసాను. అంటే అలాగా ఆ ఆచారాన్ని తీసేయాలి, సంస్కృతిని గౌరవించాలి. సంస్కృతిని మనం గౌరవించవచ్చు, ఇబ్బంది లేదు. అంటే వివాహం అయింది అని చెప్పేసి లోకం గుర్తించడానికి సంబంధించింది అనమాట. అర్థమైందా? ఆంధ్రలో మనం మంగళసూత్రాలు ఎక్కడ తిరుగుతున్నారు అనుకోండి, ఈ కొంచెం అబ్జెక్షన్గా ఉంటుందండి. అది ఒక విగ్రహాల దగ్గర నుంచి తెచ్చి కట్టడం అనేది కరెక్ట్ కాదు, కానీ అర్థమైందా సంస్కృతి అయిపోయినప్పుడు దాన్ని గౌరవించడంలో ఇబ్బంది లేదు. అయితే 3 ముళ్ళు మూడేయండి 3 వేయాలి అని అనుకోండి. పసుపు రాయకూడదు, తాడుకి ఏమి రాయకూడదు, పసుపు రాయకూడదు. అది మెయింటైన్ చేస్తే మీరు ఆచారాన్ని ఏం చేసినట్టు బ్రేక్ చేసినట్టే అంతే. అర్థమైందా? ఇంకేమన్నాయా డౌట్లు? తల్లిదండ్రులు గౌరవించాలంటే మనం చిన్నప్పుడు భోజనం పెట్టారు, మనం భోజనం పెట్టాలి. చిన్నప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్ళారు, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చిన్నప్పుడు మనకు వస్త్రాలు కొన్నారు, మనం వాళ్ళకి వస్త్రాలు కొన్నారు. ఏంటి సింపుల్గా ఉందా? అంతే, కష్టమేముంది? నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపన ప్రార్థన రేయి మగలు నిలకడగా ఉండను. నిజంగా అనాథలైన విధవరాలు ఎలా ఉంటారంట? దేవుని మీదే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపన ప్రార్థనలు. అన్న ఎలా ఉంది? అన్న అంటే ఇక్కడ లోక సోదరి రాజ్యం. రేయి మగలు నిలకడగా ఉండను, సుఖభోగం ఎందుకు ప్రవర్తించింది బ్రతుకుచుండి చచ్చింది. వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత సుఖభోగాలు ప్రవర్తించారనుకోండి, వాళ్ళు బ్రతికినా చచ్చినా ఒకటేనండి. వారు నిందారహితులు ఉన్నట్లు ఇలాగ ఆజ్ఞాపించు. ఎవడైనాను ఏందో వచ్చును అండర్లైన్ చేసుకోండి. స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించబోయేలా వాడి విశ్వాస త్యాగం. తర్జుమా ప్రాబ్లం రాసుకోండి అక్కడ. విశ్వాసాన్ని ఎదిరించిన వాడే అన్నమాట. అంటే విశ్వాస సంబంధమైన సందేశాన్ని ఎదిరించిన వాడే. విశ్వాస త్యాగం అనే మాటకి విశ్వాస సంబంధమైన సందేశాన్ని ఎదిరించిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డోడే ఉంటాడు. భార్య బిడ్డల్ని క్రైస్తవుడు పోషించాలి అంతే. భార్య బిడ్డలను క్రైస్తవుడు ఏం చేయాలి? పోషించాలి అంతే. పోషించలేనివాడు పెళ్లి చేసుకోకూడదు. పోషించలేనివాడు ఏం చేసుకోకూడదు? పెళ్లి చేసుకుంటే మాత్రం పోషించకపోతే మాత్రం సంఘ సభ్యుడిగా పనికిరాడంటాడు. భార్య బిడ్డలకి భోజనం పెట్టకపోతే అర్థమైందా? విశ్వాస సంబంధమైన బోధన తిరస్కరించిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే లోకంలో ఉన్నవాడి కంటే చెడ్డోడంటాడు. లోకంలో ఉన్నవాడి కంటే చెడ్డోడంటే క్రైస్తవుడిగా పనికొస్తాడా? పనికిరాడు అనమాట. అది వివాహం చేసుకుంటే భార్య బిడ్డలు పోషించాలన్నమాట. విశ్వాస త్యాగం అనే మాట అండర్లైన్ చేసుకోండి. విశ్వాసాన్ని ఎదిరించిన వాడు లేక విశ్వాస సంబంధమైన బోధని తిరస్కరించిన వాడు అని అర్థం. విశ్వాస సంబంధమైన బోధను తిరస్కరించిన వాడు. చూసారా బోధలో చూసారా మిస్టేక్స్ ఉన్నాయా లేవా? తర్జుమా సంబంధించిన మిస్టేక్ ఉన్న. విశ్వాస త్యాగం అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? విశ్వాస త్యాగం అంటే ఏం అర్థమవుతుంది? విశ్వాసాన్ని ఎదిరించిన వాడు అన్నమాట. ఇలాగన మనము ప్రతి విషయాన్ని కూడా ఇంత క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుందండి జీవితం. మీకు అర్థమైందా? అద్భుతంగా ఉంటుంది. ఇంకొక ఆయన విశ్వాస సత్యాలు కాదన్నట్టే, అంటే విశ్వాస సంబంధం బోధన కాదన్నట్టే అనమాట. సత్యాన్ని ఎదిరించిన వాడు అనమాట. విశ్వాసాన్ని ఎదిరించిన వాడు అని అలా అనేక భావాలు వస్తాయి. మనం మాత్రం విశ్వాస సంబంధమైన సత్యాన్ని ఎదిరించిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డోడే అంటాడు. విశ్వాస సత్యాన్ని ఎదిరించడం అంటే భార్యలారు మీ భర్తలారు మీ భార్యను పోషించండి, ప్రేమించండి. సంఘాన్ని సంరక్షించలాగానే మీ భార్యను కూడా పోషించి సంఘం. ఆ సందేశాన్ని ఎదిరించిన వాడు మరి అవిశ్వాస కన్నా చెడ్డోడా కాదా? అదన్నమాట. తర్వాత 60 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషుడికే భార్య సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలు పెంచి పరదేశంలో ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయి బూనుకొండైతే ఆమెను విధవరాండ్రులు లెక్కలో చేర్చవచ్చు. సంఘము సహాయం అందుకునే స్త్రీ ఆ విధవరాండ్రు ఎలా ఉండాలంట?
సంఘం యొక్క సహాయం అందుకునే విధవరాండ్రికి అర్హత ఎలా ఉండాలంట? 60 ఏళ్ళ కంటే పైబడి ఉండాలి. చూసారా, ఈ పెన్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను అనుకుంటా ఇలా 60 ఏళ్ళ కాడి నుంచే పెన్షన్ అన్నారు. అవునా? చాలా మటుకు బైబిల్లోనే చూసి చేస్తున్నారు అనుకుంటా ఇలా. ఈ తొందరగా మళ్ళా ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను 53కే అంటాడు, లేదా 58కే అంటాడు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం. 30 చేసేమన్నా ఇంకా అందరూ పనిలోకి వెళ్ళకుండా శుభ్రంగా పెన్షన్ తిని బాధపడలేదు. నేను అంతేనా? అందరికీ పెన్షన్ ఇచ్చేయమనండి. ఇంకా పనిలోకి వెళ్ళకుండా ఉన్న పెన్షన్ తిన్నాం శుభ్రంగా. నేను కోట బియ్యమేమో అన్నానికి, ఆ పెన్షన్ ఏమో సరుకులకి. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి ఎందుకు? బద్దగస్తులు చేసేస్తున్నారండి. వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి అంటారా? అది చాలా అవసరం. ఆ 10వ వచనం చాలా అండర్లైన్ చేసుకోండి. ఎవరిని విధవరాండ్రికి సహాయం చేయాలి? సంఘంలో ఏ అర్హత కలిగిన విధవరాండ్రికి సహాయం చేయాలి, అది మీకు అర్థం అవ్వాలి. అలాంటి వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. ఆ లోకంలో ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేయొచ్చు, అది వేరే, అది వ్యక్తిగతమైన సహాయం. సంఘం కనుక ఎవరైనా పోషించాలంటే కనుక ఆ విధవరాలు ఎలా ఉండాలి? ఈ 10వ వచనంలో ఉన్న అర్హత కలిగిందే ఉండాలి, ఆ అర్హత కలిగిన ఆమె ఉండాలన్నమాట. సత్క్రియలకు పేరు పొందిన, పిల్లలను పెంచి, పరదేశులకి ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదాలు కడిగి, శ్రమపడి వాళ్ళకి సహాయం చేసి, ప్రతి సత్కారం చేయి బూనుకున్నది అయితే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. కానీ యవనస్తులైన విధవరాండ్ర లెక్కలో చేర్చొద్దు. యవనస్తులైన విధవరాండ్ర ఏం చేయొద్దు? లెక్కలో చేర్చొద్దు. వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసాన్ని వదులుకొండ్రని తీర్పు పొందిన వారు పెళ్ళాడకూడదు. కాబట్టి యవనస్తులైన విధవరాండ్రకి లెక్కలో చేర్చొద్దు అన్నాడు. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కాబట్టి మనం పోషించాల్సిన అవసరం లేదు, సంఘం పోషించాల్సిన అవసరం లేదన్నమాట. మరియు వారు ఇంటింట తిరుగులాడుతూ బద్ధకరాండ్రగుడు మాత్రమే కాక మాత్రమే కాక ఆడరాని మాట్లాడుతూ వదలబోతులను పరుల జోలికి పోవాలని ఒకటి నేర్చుకుందరు. అది కాబట్టి 14 వచనం చూడండి, అది అండర్లైన్ చేసుకోండి. యవన స్త్రీలు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కని గృహ పరిపాలన జరిగిస్తూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండాలని కోరుతున్నాను. అర్థమైందా? అండి, యవన స్త్రీలు ఏం చేయాలంట? గృహ పరిపాలన చేయాలంటే. గృహ పరిపాలన అంటే ఏంటి? చీకటితో లేచి భోజనం వండాలి. గృహ పరిపాలన అంటే గృహాధిపతి మీద పరిపాలన చేయడం కాదు. చీకటితో లేచి భోజనం వండాలి, వస్త్రాలు ఉతకాలా, భోజనం టైంకి వస్తే భోజనం పెట్టాలా, ఏంటి? అవునా కాదా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా. ఇది గృహ పరిపాలన అంటే. సమయానికి భోజనం వండాలి, అదైనా సమయానికి భోజనం పెట్టాలి, సమయానికి వస్త్రాలు ఉతకాలి, అదైనా ఇవన్నీ కూడా ఇంటి పరిపాలన అంతా చార్జ్ చేసుకోవాలి. అది గృహ పరిపాలన అంటే. కాబట్టి నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండాలని కోరుతున్నాను. ఇంతకుముందే కొందరు త్రావు నుండి తొలగిపోయి సాతాన్ని వెంబడించిన వారు అయ్యారు. అప్పటికే విశ్వాసురాలని ఏ స్త్రీ ఏంటనైనా విధవరాన్ని సంఘము నిజంగా అనాథమైన విధవరానికి సహాయం చేయడానికి దాని మీద భారం లేకుండా ఆమె వీరికి సహాయం చేయాలన్నాడు. కాబట్టి మనకు 5వ అధ్యాయంలో సంఘము నిజంగా విధవరాలైన వారికి సహాయం చేయాలి. క్రైస్తవులు తమ తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయాలి. ఇది 5వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల వరకు. మీకు అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటా, చదువుతాను. నేను అవసరమైన కాడ ఆగుతాను. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలి. చూసారా? అంటే సంఘాన్ని సరిగా పరిపాలన చేసే పెద్దలకి అదైన ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలంట, గౌరవించాలంట. కష్టపడే దేవుని యొక్క పనివాళ్ళంటే ఇక్కడ సంఘ పెద్దలు, క్షమించి సంఘ పెద్దలు సంఘాన్ని సరిగ్గా కాసి నడిపిస్తున్నప్పుడు సంఘ పెద్దల్ని గౌరవించాలంటండి. అలాగే వాళ్ళకి జీతం కూడా ఇవ్వాలంటాడు. నూర్చుడి ఎద్దు మూతికి సిక్కం వేయద్దు అని లేఖనం చెప్తుంది కదా. పడివాడు తన జీతానికి పాత్రుడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో అదైనా సంఘాన్ని పరిపాలించే వాడికి జీతం ఇవ్వాలని చెప్పడానికి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో అదైనా నూర్చుడి ఎద్దు మూతికి సిక్కం వేయొద్దని లేఖనం చెప్తుంది అన్నాడు.
మత్తయి సువార్త 10:10 పనివాడు జీతానికి పాత్రుడు. మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం పనివాడు జీతానికి పాత్రుడు. సువార్తకుడు సువార్త వల్ల జీవించాలని రాయబడింది. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన ప్రవచనం అదే క్షమించి ఆ నియమం ఇక్కడ చెప్పాడు అన్నమాట. యేసుప్రభువు వారు కూడా పనివాడు జీతానికి పాత్రుడని చెప్పారు మత్తయి 10:10. పౌలు గారు కూడా మొదటి పత్రిక 9:9 ఏమన్నారంటే సువార్త చేసేవాడు సువార్త వలన జీవించాలని రాయబడింది అన్న. అర్థమైందా? అంటే బాగా పాలన చేసే పెద్దలకి గౌరవించాలన్నమాట, వాళ్ళకి జీతం ఇచ్చి పోషించాలన్నమాట. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. అయితే ఒకవేళ సంఘ పెద్దలు ఏదైనా తప్పు ఉంటే దేన్ని బట్టి ఎలా తీయాలో చెప్పాడు అక్కడ. 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ సువార్తికుడితో చెప్తున్నాడు, సంఘ పెద్దను తీయాలనుకున్నావా? అయితే 2-3 సాక్షులు ఉంటేనే కానీ అతని మీద నేరం రుజువు అయితేనే అప్పుడు తీయాలన్నాడు. 20వ వచనం ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపు. సువార్తికుడు ఏం చేయాలంటే అందరి ఎదుట గద్దించాలంటే పక్షపాతంతో కానీ విరోధ బుద్ధితో కాదండి. చెప్పండి కింద ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించు, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయొద్దు. నేను చెప్పిన ఈ సంగతులు గైకోనాలని దేవుని ఎదుట క్రీస్తు ఎదుట ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు కనబెడుతున్నాను. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయకము. అర్థమైందా? త్వరపడి ఎవరి మీదనైనా ఏం చేయొద్దు, హస్త నిక్షేపం చేయకు. అంటే అది పెద్దలు ఏర్పాటు చేసింది అది. కాబట్టి ఎవరి మీద కూడా చేతులు నెత్తి మీద వేయొద్దు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే హస్త నిక్షేపం చేయొద్దు అన్నాడు. నెక్స్ట్ తర్వాత వర్డ్ పరులు పాపాల్లో పాలువాడే ఉంది అన్నాడు. అదైనా పరులు పాపాల్లో పరులు పాపాలంటే చేసిన తప్పుని ఎంకరేజ్ చేయకూడదు. తప్పు చేసేవాడు తప్పుని ఎంకరేజ్ చేసేవాడు కూడా ఒకటేనంటారు కదా చట్టం, అవునా? అందుకని సువార్తికుడు ఎప్పుడు కూడా పరులు పాపాలు అంటే క్రైస్తవుడైనట్టు వాడు ఎవరైనా సరే పరులు పాపాల్లో పాలువాడే ఎండుకు అన్నాడు అనమాట. పాపంలో భాగస్థుడిగా ఎండకూడదు అన్నాడు అనమాట. నువ్వు పవిత్రుడిగా ఉన్నట్లు చూసుకో. 23వ వచనం ఇక మీద నీళ్ళే త్రాక్క, నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చే బలహీనతల కోసం ద్రాక్షరసం కొంచెంగా పుచ్చుకో. ఏ రసం? వైన్ ఉందని కాబట్టి వైన్ షాప్కి వెళ్తున్నాడండి ఒక ఆయన. ఏంటి వైన్ అని ఉందండి ఇంగ్లీష్లో. వైన్ అంటే అక్కడ ద్రాక్ష సారా దొరకదు, ద్రాక్ష అది మద్యం దొరుకుతుంది, అదే కాసిన సారా దొరుకుతుంది అక్కడ. ద్రాక్షారసంతో పులిసిపెట్టిన పళ్ళు పొలవి పెట్టి కాసి సారా దొరుకుతుంది అక్కడ. ఏ వైన్ షాపులో? మన వాళ్ళు పెట్టుకున్న వైన్ షాపులో. అదైందా? అది వైనో డెవైనో కాదు, ఇది ద్రాక్ష రసం. వివరించాడా లేదా? అంతే, గ్రేప్ జ్యూస్ అంతే. ఓ మాటలు చెప్పాలి అంటే అప్పటికప్పుడు ద్రాక్ష పండుని పిండి తీసుకున్న రసాన్ని తాగు. అదైందా? కడుపు జబ్బు నిమిత్తం అన్నాడు అనమాట. తరచుగా వచ్చే బలహీనత. అప్పుడు మనకంటే ఇప్పుడు సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళి వేసుకుంటున్నాం, కానీ పూర్వకాలంలో అదైందా ఏదైనా వస్తే అది ఆహారంతోనే తగ్గించుకునేవారు. మీకు అర్థమైందా? ఆహారంతోనే ప్రతి వ్యాధిని తగ్గించుకునేవారు. అది ఇప్పుడు అంతా కూడా వైద్యంతోనే అంటే మెడిసిన్తోనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ అనారోగ్యం వచ్చినా ఆహారంతోనే తగ్గించుకునేవారు అనమాట. అది అందువల్ల గమనించుకోవాల్సిన విషయాలు ఇవి. అందుకనే అదే కూడా ఆహారం చెప్పాడు ఆయన. అదైనా తరచుగా వచ్చే బలహీనతలు ఏంటి? జ్వరము, తలనొప్పి, ఇలాంటివన్నీ తరచుగా వచ్చే బలహీనతలు. దానికోసం కొద్దిగా ద్రాక్షాలను పుచ్చుకోమన్నారు. ఈ మందు తాగే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎక్కువ తాగితే తాగకూడదు, కానీ ఎక్కువ తాగితే ఏమైపోతావు, రోడ్డు మీద పడిపోతావు, అప్పుడు నీకు అవమానం వస్తుంది. కాబట్టి ఏం చేసుకో, కొంచెముగా అంటే ఒక పెగ్గ కాకుండా 1/2 పెగ్గ తీసుకో.
అదే పలంగా తాగేయకూడదు, కొంచెం తాగొచ్చు అని సమర్థించుకున్నారన్నమాట ఈ లేఖనం తీసుకుని. అలా ఉందా? ఒక ఆయన అంటాడు, ఏది మొత్తు కాదు, ఆహారం మొత్తు కాదా? నాకు ప్రశ్న, నన్ను కూడా తాగమని ఏంటో మరి. ఆయన తాగుతాడంటే ఆయన ఏం తాగకూడదు కాదని అన్నాను నేను. మద్యం అంటే ఏంటి చెప్పండి అన్నాడు. మద్యం అంటే మొత్తనేస్తుంది. మరి ఆహారం ఎక్కువ తింటే మొత్తనే కదా, మితంగా తినాలి ఆహారం. అన్నిటినీ ఏం చేయాలంటే మితంగా తినాలి అంటే ఆయన ఇండైరెక్ట్గా కొంచెం మందు తాగొచ్చు అన్న. ఎంత సరదాగా ఉంటుంది మందు తాగేవాడికి, సంఘ సభ్యుడికి. అబ్బా అనవసరంగా తాగేసిన రాబు, ఆయన ఎవరో తాగొద్దన్నాను నన్ను, ఈయన భలే చెప్తున్నాడు. అన్నిట్లో మత్తు ఉంది కాబట్టి ఈ మత్తు పదార్థాన్ని జాగ్రత్తగా తీసుకోమని చెప్పి. అలాంటి అవకాశం లేదు. ఎపిస్పత్తులు చెప్పాడు కదా, మద్యంతో మత్తులైన కండి. కొందరు ధృవప్రాంతాల దగ్గరికి ఉన్న దేశాలు ఉంటాయి, అవునండి, వాళ్ళు విశ్వాసులు కూడా మందు తాగుతారు అని, తాగకపోతే చచ్చిపోతారు అని, దీని మీద తాగుతారు అనేసి విన్నాను. ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళైనా మద్యం తాగకూడదు. వేడిని పుట్టించేది మద్యమేనా, ఇంకేం లేదా? వేడిని పుట్టించే అంటే దేహంలో వేడిని పుట్టించేది మద్యమేనా? ఇంకా ఏ ఆహార పదార్థాలు లేవా? ఇంకా ఏ అదే మామూలుగా ఇది మెడిసినే కాకుండా మనకు ఆహార సంబంధమైనవి లేవా? ముందే ఎందుకు తాగాలి? అదే వాళ్ళు తాగుతారు కాబట్టి మనం తాగుతామంటే అది ఎంతవరకు కరెక్టు? అందుకని క్రైస్తవుడు అయిన తర్వాత మానేయాలి. క్రైస్తవుడు అయిన తర్వాత మానేయాలన్న. కొందరు పాపాలు తేడాగా బయలుపడి న్యాయ తీర్పులు ముందుగా నడుస్తున్నాయి. మరి కొందరు పాపాలు వారు వెంట చచ్చిపోయిన వాళ్ళు ఏమో వెంట వెళ్ళిపోతున్నాయి. బతుకుండి పాపం చేసే వాళ్ళు ఏమో తేట పడుతున్నాయి. అని అంతేనా? అటువలే మంచి కార్యాలు తేటగా బయలుపడుతున్నాయి. బయలుపడినవి దాచబడే నేరు. కొంతమంది రహస్యంగా చేస్తున్నారంట, కొంతమంది ఏమో కనపడేలా చేస్తున్నారు. రహస్యంగా చేసిన వాళ్ళకి తెలవా? తీర్పులో తెలితే తెలియదా? అందుకని 5వ అధ్యాయం 17 నుంచి సంఘ పెద్దలు సువార్థికుడు ఎలా ఉండాలో తెలియపరచాడు. సంఘ పెద్దలని గౌరవించాలని, అలాగే సువార్థికుడు ఎలా ఉండాలో తెలియపరచాడు అన్నమాట. 6వ అధ్యాయం దాసులు యజమానులు ఎలా ఉండాలో 6వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పాడు. దేవుని నామం ఆయన బోధయు దూషింపుకున్నట్లు దాస్యమను కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రలను ఎంచాలి. అంటే యజమానులు అది ఎపిస్పత్రులో ఉంటుంది క్లియర్గా, మనకి 6వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ అర్థమైందా? దాసులైనటువంటి వాళ్ళు యజమానులకు లోబడాలి, యజమానులను మోసం చేయకూడదు, యజమానులను గౌరవించాలి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరుని వారిని తురీకరించకూడదు. అంటే దాస్యత్వం చేస్తున్నాడు కదని క్రైస్తవుడైన యజమానుడు క్రైస్తవుడైన దాసుని ఏం చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, తురీకరించకూడదు అన్నాడు అనమాట. తమ సేవాఫలం పొందేవారు విశ్వాసుల ప్రియులనే ఉన్నారని, మరి ఎక్కువగా వారికి సేవ చేయాలని ఈ సంగతులు బోధిస్తూ వారికి హెచ్చరించము. పనులు ఎలా ఉండాలో, దాసులు ఎలా ఉండాలో చెప్పాడు అన్నమాట. 3 నుంచి ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యాలని దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాడు ఏమీ ఎరక తర్కాలు గూర్చి వాగ్వాదాలు గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడు అవుతాడు. వీటి మూలంగా అసూయ, కలహము, దోషములు, దురవమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధుకొని మనుషులు వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. అంటే భిన్నమైన బోధ ఎవడైనా తీసుకొచ్చాడు అనుకోండి, దానివల్ల ఏం కలుగుతాయంట? భిన్నమైన బోధ ఉపదేశిస్తే సంఘంలో ఏం కలుగుతాయి? భిన్నమైన బోధలు ఉపదేశిస్తే కనుక ఏం జరుగుతాయంటే తర్కాలు, వాగ్వాదాలు. వీటి మూలంగా అసూయ, కలహం, దోషములు, దురవమానాలు వస్తాయన్నమాట. అందుకని దైవభక్తికి అనుగుణమైన బోధనే కాకుండా భిన్నమైన బోధ ఎవరైనా తేవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం క్రైస్తవుడు సువార్థికుడిగా అంగీకరించకూడదు అన్నమాట.
ఒక మాటలో చెప్పాలంటే భిన్నమైన బోధలు సంఘంలోకి రానివ్వకూడదు. దానివల్ల అసూయలు, కలహాలు, భేదాలు అనేవి వస్తూ ఉంటాయి. భిన్నమైన బోధకు దూరం ఉండాలి. అది మనకు 1:3లో చెప్పేశాడు. అర్థమైందా? వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధుడు అయిపోతాడు అంటాడు. వీటి మూలంగా అసూయ, కలహం, దోషాలు, దుర్మానాలు, చెడిపోయిన మనసు కలిగి శక్తిహీనలై దైవభక్తి లాభసాధనం కూడా మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమే ఉందన్నమాట. అంటే దేవుడు అంగీకరించేటట్టుగా భక్తి కలిగి ఉంటే కనుక ఆ భక్తి ఏమై ఉంటుందంటే గొప్ప లాభసాధనమైంది. ఎందుకంటే తెలుసా, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి దైవభక్తి అవసరమని చెప్పాడు అనమాట. దైవభక్తి అవసరము. ఈ లోకంలోకి మనం ఏం తీసుకెళ్ళాం కదా. అదైందా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రాలు గర్వారమై ఉండి వాటితో తృప్తి పొందుందము. అన్న వస్త్రాలు ఉన్నాయనుకోండి, డబ్బులు ధనం ఎందుకు సంపాదించాలి చెప్పండి? క్రైస్తవుడు ధనం ఎందుకు సంపాదించాలి? క్రైస్తవుడు ధనం ఎందుకు సంపాదించాలి చెప్పండి? భార్య బిడ్డలు పోషించడానికి, అవసరాల కొరకు. ఒకవేళ ఎక్కువ సంపాదించాలని ఆపేక్ష ఉందనుకోండి, అది చెప్పాడు 9వ వచనంలో. ధనవంతులు ఒకటి అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరములైన అనేక దురాశల్లో పడతారన్నాడు. కష్టపడి చదువుకుని ఉద్యోగం చేయడం వేరు, అది మనకు అవసరం. ఏంటి? పని చేసి భోగించేయాలి కాబట్టి కొంతమంది వ్యవసాయం ఎన్నుకుంటారు, కొంతమంది ఏమో వ్యాపారం ఎన్నుకుంటారు, కొంతమంది ఏమో ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎన్నుకుంటారు. ఏది ఎన్నుకున్నా పని చేసి భోగించేయడానికే కదా, అది పర్వాలేదు. కానీ ఇంకా ఎంతసేపు ఈ భూమి మీద ఎంతో సంపాదిద్దాం అనుకుని, అంటే ఎక్కువ డబ్బు సంపాదిద్దామని కనుక ప్రయత్నం చేస్తేనంటండి ఏమైపోతారు? ఎదురుకు వెళ్ళిపోతారంట. ఉరి, తామే ఉరేసుకునేది ఏదైనా ఉందంటే ధనాపేక్ష, శోధనలోకి వెళ్ళిపోతారండి. ధనం వచ్చిన తర్వాత ఏమవుతాయి తెలుసా? శోధనలు వస్తాయి. చాలామంది అనుకుంటారు ధనం ఉంటే బాగుంది అనుకుంటారు. ఎక్కువగా ధనం ఉంటే నీకేమొస్తాయి? శోధనలు వస్తాయి, మర్చిపోకండి. ఊరిలో అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారంట. ధనవంతులకు అపేక్షిస్తే కనుక చెప్పాను మీకు కదా, మనశ్శాంతిగా ఉన్న ప్రాణాలు ఎన్నో దుఃఖాక్రాంతంలోకి వెళ్ళిపోయినాయి. దీనివల్ల ధనాపేక్ష వల్ల. అటువి మనుషులు నష్టములో, నాశంలో ముంచివేయను. చూసారా? ఏ ధనాపేక్ష ఎక్కడికి తీసుకెళ్తుంది అంటండి? నష్టములోను, నాశనములోను ముంచేస్తుందంటండి. ఏది? ధన ఆపేక్ష. అది అందుకని క్రైస్తవులు ధనాపేక్షకి వెళ్ళకూడదు. నువ్వు మునిగిపోవాలంటే ఇల్లు అదైందా. అందువల్ల డబ్బులు సంపాదించాలి, మనం దేవుడికి ఇవ్వాలి, మంచి పనులు జరగాలి, మంచి పనులు చేయాలి, మన కుటుంబ అవసరాలు తీర్చాలి, మన పిల్లలకు కొంత నిల్వ ఉంచాలి. అదేంటి చెప్పాడు కదా, మా ధనాన్ని ఎలా సంపాదించి ఎలా ఉపయోగించాలో అదే. కానీ ఎక్కువ ఆపేక్ష అనేది ప్రమాదం అన్నమాట. ఆపేక్ష అనేది ఏంటి? ప్రమాదం. అందుకనగా 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి, ఉదాహరణకి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాన్ అనే ఆయన బంగారు కమ్మిని ఏం చేశాడు? ఆశించాడు. కానీ తన పిల్లలు, భార్య, గొర్రెలు అన్నీ కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. అది నాకు ఆ సందర్భం భయం పుట్టింది. భయం అంటే ఏదో వణుకు, భౌతికమైన వణుకు కాదు. ఆ సన్నివేశం చదువుతున్నప్పుడల్లా చాలా బాగా వేస్తుందండి. అంటే ఆయన దేవుడు వద్దన్న దాని మీద ఎందుకు ఆశించి తీసుకున్నాడంటే, అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు తన కీడు తానే తెచ్చుకున్నాడు. దేవుడు ముట్టుకోవద్దన్నాడు శపితమైన దానిలో, కానీ నేను బంగారు కమ్మిని ఆశించి తీసుకుని తన గుడారం కింద పెట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా? గెహాజీ ఉన్నాడు, ఆయనేమో నయమాని కుష్ఠరోగం బాగుపడిన తర్వాత నార్దన్ నదిలో మునిగి ఆయన అంతటా ఆయన వెళ్ళిపోమన్నాడు. ఎవరిని? ఎలీషా. ఆయన్ని వెళ్ళిపోవడం మాకు ఏమొద్దని చెప్పాడు. ఇంకే చేత కావట్లేదంటే ఇచ్చుకోవడం చేత కావట్లేదని చెప్పి పరిగెత్తుకెళ్ళి నా యజమానుడు కొంత ధనం తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు.
దాన్నే ఉందని చెప్పేసి తెచ్చాడు కదా అని చెప్పేసి 2 సంచులు ఇచ్చాడు. తెచ్చి పనుల చేత లోపలెట్టి ఇచ్చాడు. ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళేది నాయన, నువ్వు పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చింది. మనకి ఒలివ తోటలని ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాను కుష్టి నీకు నీ కుటుంబానికి అంటి ఉంటుంది ఎల్లకాలం అన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? మరి ధనాపేక్ష కీడు తెచ్చుకున్నాడు. ధనాపేక్ష వాళ్ళు కీడు తెచ్చుకున్నాడు ఆయన. అందుకే చాలామంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూడా ఈ ధనాపేక్ష కోసం పరిగెట్టి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మనం అలాంటి దిశలోకి వెళ్ళకుండా ఉండాలంటే మనకు ధనం ఎంతవరకు అవసరమో అంతవరకు మనం సంపాదించుకోవాలి, అంతే. మిగతాది ప్రమాదకరంగా మారిపోవాలి. నచ్చిపోకుండా అపేక్ష ప్రమాదం అనమాట. 11 వచనం, దైవజనుడా సరే విశ్వాసంలో తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంటండి. అప్పుడే ఆనాడే కొందరు ఆశించంటండి విశ్వాసం నుండి ఏమైపోయారంట, తొలగిపోయారంట. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంట. మా పిల్లలతో చెప్తూ ఉంటారు, ఏంటి మీ డాడీ కూడా సంపాదించే అవకాశం ఉన్నా ఎందుకు అలా పోగొట్టుకుంటాడు చెప్పండి అంటే, ఏమన్నా అంకుల్ గారు మా నాన్న ఏంటంటే అంటూ ఉంటారు. మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు ఏంటంటే చెప్పండి మీరేనంటే, అమ్మ బాబోయ్ మేము ఇంకేమైనా ఉందా అంటారు. అంటే వీళ్ళకి ఎంతసేపు అవకాశం ఉంటే సంపాదించుకోవడానికే చూస్తారు. ఎందుకండి ఏం పట్టుకెళ్తాం? అవునా? ఇల్లు ఉంది, భోజనం ఉంది, వసతులు ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి? వెనకాల నాకు ఎంత ఉందని చెప్పుకునేది ఏమైనా కావాలా? వెనకాల 1 ఎకరం ఉంది, 2 ఎకరాలు నేను కూడెట్టిపోతామా అంటే ఎందుకంటే సంపాదించడం అవసరాలకు సంబంధించి మనం సంపాదించుకో. బిడ్డలుగా నేర్పించాలి పని. అమెరికాలో అయితే కోటీశ్వర్ కొడుకునైనా సరే సంఘ సభ్యుడిని పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకోమంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రెస్టారెంట్లో అట్లు పనిచేసి 1 గంట 2 గంటలు డబ్బులు సంపాదించుకొని పని చేసుకుంటారు. పని చేసుకుంటూ కూడా వాళ్ళు సహకరింటారు, అవి నేర్పుతారు. మనోళ్ళు అయితే మా ఓడు ఆడికేంటి కూర్చుని తిన్నా ఏమవుతాం తరగదు, ఆడి పనిలోకి వెళ్తాం ఏంటని పోరభోగం చేసేస్తారు. బాగున్నవాడిని పాడు చేసేవాళ్ళు మన ఇండియా వాళ్ళే. నేను అవునా కాదా? బాగున్నవాడిని ఏం చేస్తారు, పాడు చేస్తారు. నువ్వు పనిలోకి వెళ్ళడం ఏంటి అంటారు. అందుకే అదైనా అలా అలవాటు చేయడం వల్లే ఈ మిగతా ఆస్తి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఊదేస్తాడని. అదే వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టుగా వాడిని ప్రోత్సహించి సహాయం చేసామనుకోండి, అది స్త్రీనైనా పురుషునైనా వాళ్ళంతా కష్టపడి పని చేసుకుని బ్రతికి సహాయం చేయడానికి చూస్తారన్నమాట. ఎప్పుడు కూడా క్రైస్తవులు ఒక పద్ధతి నేర్పించాలి. అదైనా కష్టపడి పని చేసుకోవడం నేర్పించాలన్నమాట. మీ పిల్లలకి ఆడపిల్లలకి చదివించి వంట వార్పు నేర్పకుండా పంపారనుకోండి ఎవరింటికన్నా, మిమ్మల్ని తిడతారు. ఏమని తిడతారా? అంతే. ఎందుకు మిమ్మల్ని ఎందుకు తిడతారు? నేర్పించలేదు కాబట్టి. చదువుతో పాటు ఏమి నేర్పాలి? వంట వార్పు నేర్పాలి. అవునా కాదా? ఆయన కూడా అంటున్నాడు, ఇదేమిటి బెండకాయ ఏపిడి, ఈ ఎవరు అస్థికలు అంటున్నాడు. అర్థమైందా? ఎవరి అస్థికలు అంటున్నాడు. వీటిని బెండకాయ ఏపిడి. మరి దగ్గర తల్లి బెండకాయ ఏపిడి ఎలా చేయాలని నేర్పొద్దా? రేపు పొద్దున్న పొస్టుకుండా అందరూ కూడా కంచాలు పెట్టుకుని చూస్తుండగా బెండకాయ ఏపిడి పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఈ కోళ్ళు కొత్త కోళ్ళు ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్? అదే అండి. అందుకే అదే మనం తిప్పించడానికి అంతే ఏమీ లేదు. అన్నం వండడం నేర్పించాలి. ఇప్పుడు ఉదాహరణకి అందరూ కూడా అంటే 10 మంది ఉన్నారు, మొత్తం అందరూ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మామూలుగా అన్నము గింజతో పాటు పడేసేసావు, మళ్ళీ ఎత్తేసి అలా ఉంచేసావు, అది ఏమైపోద్ది? ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దండి? పడిపోయింది, ఎత్తేసింది మెదలకుండా ఎత్తేసింది. ఇంకా అంతే సంగతి. జావలో చికెన్ వండారు. జావలో చికెన్ వండితే ఎలా ఉంటుంది?
తింటారా అసలు ఎవరైనా? అది కాబట్టి అంటే ఒకళ్ళు అదే జాబ్ చేసేసిందంట. మీ భార్య ఏం వండిందంటే ఏడ మా భార్య ఏంటది పాలన్నం వండింది, అంటే శరాన్నం వండింది అన్నది. ఏంటంటే సిమిడిపోయిందంటే అందులో పాలు వేసి బలం వేసేసారండి అంతే. అన్నం సిమిడిపోతే కొన్ని పాలు కొన్ని లవంగాలు అర్థమైందా, కొంచెం బెల్లం లేకపోతే కొంచెం పందాలు వేసి గిరగిర తిప్పేసి పాలన్నం వండేసింది మా ఆవిడ అన్నాడంటే అంతే. కవరింగ్ అనమాట. మరి రోజు పాలన్నం అయితే ఏంటి అవునా కాదా? అందుకని మీ అమ్మాయిని కలెక్టర్నైనా చెయ్యి, తప్పు కాదు. అవకాశం ఇచ్చింది మనకు రాజ్యాంగం. కానీ భోజనం అండి. ఎందుకంటే దావీదు గారి కుమార్తె తామరు అవునా, రొట్టెలు చేసి తన అన్నగారికి భోజనం వండిందా లేదా? మరి ప్రధానమంత్రి కూతురే వంట నేర్చుకుంటే నువ్వెవరు కూతురు? నువ్వు ఆలోచించుకో, నువ్వెవరు కొడుకు ఆలోచించుకో. అవునా కాదా? ఆలోచన చేయండి ఒకసారి. అలాగ అలవాటు చేయాలన్నమాట. అంటే వాళ్ళు ప్రధానమంత్రి కూతురికి వండి తీసుకొస్తారండి. అవునా కాదా? వంటోళ్ళు ఉంటారండి కొంతమంది. రాజరికంలో ఎవరు ఉంటారు? వంటోళ్ళు ఉంటారండి. వాళ్ళకి పిండి వంటలు చేసేవాళ్ళు ఉంటారు, స్వీట్లు వండేవాళ్ళు, స్వీట్లు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలా తప్పండి కొడితే వచ్చేస్తుంది ఏం కావాలంటే అది. అలాంటి స్థాయిలో ఉండి కూడా తామరు ఏం చేసింది? వంట నేర్చుకుంది. అంటే అర్థమైంది అర్థం లేదా? అందుకని అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. వంట చేయటం అలవాటు చేసి పురుషుడు కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఫ్రీ బస్కి ఎక్కేస్తారు. ఫ్రీ బస్కి ఎక్కి తిరుగుతున్నారు అనుకోండి, అక్కడెక్కడ పొద్దున్న సాయం దాకా ఒక చోట ఇంకో చోట నుంచి ఇలా ఫ్రీ బస్ తిరుగుతున్నారు అనుకోండి. ఒక ఆవిడ అందంట, నువ్వు నన్ను నా మీద కేకలేస్తావా, బస్సులో కూర్చుంటాను అంటే పొద్దున్న సాయం దాకా అన్నాడు. ఓరు బాబు నీకు నమస్కారం బాబు, నేను ఏమన్నావు, ఆధార్ కార్డు అట్టుకెళ్ళి ఆ బస్సులో కూర్చుంటాను, నేను తిరుగుతూ ఉంటాను సాయంత్రం దాకా వస్తానన్నా. మరి ఏం చేస్తారు? ఇలాంటి మరి విధానాలు ఎడితే ప్రభుత్వాలు ఏం చేస్తారు ఇలా ఎదిరించకపోతే? ఒక ఆవిడ బట్టలు ఆరేసుకుంటాకి వెళ్తున్నా, ఇక్కడ ఎండ లేదు, అక్కడ ఎండ ఉందని చెప్పి ఇవన్నీ వీళ్ళ కోసమే చేస్తున్నారు. అలవాటు చేసుకోవాలి, అలవాటు నేర్పాలంటే. మన ఇంటికాడే ట్రైనింగ్ అవ్వాలి. అర్థమైందా? అన్నం వండేయటం అయినా లేకపోతే పడేసేయటమైనా, పడేసి మళ్ళీ ఎత్తేసి మనకు అది ఎట్టేయటం మనం బాధపడం. పోనీ మన కూతురే అని ఇలా తింటాం. మాంగారు తింటాడా? చెయ్యి ఉత్తర బాబు ఇదే దీన్ని ఎవరో చేసుకుని ఇదేంటో నీకు నచ్చిందా? ఇదా నీకు నచ్చింది? ఇదే నాకు చాలా అందంగా ఉందంటున్నావు ఏంటి? దీనికి ఏం వంట రాదు, వార్పు రాదు, దీన్ని చేసుకున్నావేంట్రా బాబా? మా పేనాలు ఇలా ఇసుకించేస్తున్నావేంట్రా బాబా? అది తీసుకుని వెళ్ళిపోరా బాబు, దాన్ని ఎక్కడైనా పెట్టుకుని కాపురం ఉండండి నాకు అంటారా? మా నాన్న అయితే మరీ దారుణంగా మాట్లాడతాడు. చీకటితో లేకపోతే కేకలు వేసేసి కూడా ఎంత పెద్ద పెద్ద కేకలు లేచి వచ్చేసి వారు ఏమైపోయిందని మా వాళ్ళు టీ కట్టలేదండి, ఎంత తెల్లారింది అని చెప్పి ఉన్నాను. పాలు తీసుకొచ్చేసి వాళ్ళ గొడవకైనా లేచిపోయేవారు, పరిగెత్తుకొచ్చేసేవారు. మరి అలాంటి మాంగారు ఒకటి దొరికారు అనుకోండి, ఇంకా అంతే సంగతులు. మాడిపోయిన ప్రమాదమే. అదే మళ్ళా వండిస్తాను, మళ్ళీ మాడి చేసేవనుకో ఇంకా అంతే సంగతి. కొంతమంది అలా ఉంటాయి. అందుకని తిట్టేస్తారు కొంతమంది. ఏం నచ్చిందో ఇదే, ఏం నచ్చింది, ఏం వండుతుంది ఇది నాశనం చేస్తున్న వంటలు 6 రోజుల నుంచి ఒకటి ఉద్యోగంలో పెట్టేసుకుంటున్నాయి, కొడుకునే పెట్టేసుకుంటుంది. ఏంటిది వాళ్ళు ఏంటి ఏం నచ్చింది నీకు? ఈ పై రూపం నచ్చిందా దీనికి? ఆ తెల్ల తొక్క నచ్చుతున్నా అని చెప్పేసి తిట్టేసి ఏకంగా పురుషుడు గెట్టారు. వీడేమో అర్థమైంది అటు ఇటు ఆడిపోయి ముఖం తీసుకొచ్చి కూర్చుంటాడు. సరిగ్గా ఉండే అంటాడు. ఉండడం ఏంటి, బాగా ఉన్నాను కదా, మీకు నచ్చలేదేమో అంటారు. అటు ఇటు మాట్లాడారండి. అదే చెప్తున్నాను, అలాంటి సమస్యలు తెచ్చుకోకండి. కొత్తగా కోళ్ళు వచ్చినప్పుడు ఎదురుకుండా బాగుంది అంటారు, పక్కెళ్ళి ఏంటి కూడా తినవయ్యా, నువ్వు చెప్పుకోవద్దా అంటారు. కుక్కలు కూడా తినవు ఏంటి, వంట ఏంటి, లోకం ఏంటి, అసలు కొంప అంతా నాశనం చేసేసారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి తింటారు ఇంకా అందరం. అది ఎవరికి అవమానం? ఇది మనకు నవ్వుకోవడానికి బాగుంది. నిజ జీవితంలో ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసది, చాలా అవమానకరంగా ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి వంటలు నేర్చుకుంటూ ఉండాలి.
స్కూల్కి వెళ్తావు, బాగా చదువుకుంటూ ఉండాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, భర్తకి సహకారం. ఉద్యోగం సంపాదించుకోవాలి, భర్తకి సహకారమే తప్ప ఇంకా అర్థమాను భర్త చేత వంట వండించడం కాదు. అర్థమైందా? డ్యూటీకి వెళ్ళొచ్చిన భోజనము వండాల్సిన బాధ్యత ఎవరిదే? భార్యదే. మర్చిపోకండి. డ్యూటీకి వెళ్ళొచ్చినా సరే భోజనం వండాల్సిన బాధ్యత వండాల్సింది. ఒక ఆయన టేబుల్ మీద నీళ్ళు ఎట్లేదని తినలేదంటే ఆయన దేవదాన్ గారు. ఆవిడేమో స్కూల్ టీచరు. భోజనం బల్ల మీద భోజనము కూర అన్నీ పెట్టిందంట, నీళ్ళు ఎట్లేదంట. నీళ్ళు ఎట్లేదని తెలియదంట. నాకు అనుమానం వచ్చింది, ఇదేంటి బాబు నీళ్ళు ఎట్టుకోలేదు తెచ్చుకోలేదు ఏంటని. మీకు అర్థమైందా? ఆ నీళ్ళు తెచ్చుకోలేడు బిందులో అని మనకు అలవాటు అయిపోయింది కదా. మరి చిన్నప్పటి నుంచి అయ్యో చేయకపోయి మనం చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఆయనేమో ఆవిడికి నేర్పడం కోసం మధ్యాహ్నం భోజనం చేయలేదంట. మనమైతే ఏం చేస్తాం? తినేసి తిట్టేస్తాం. నేను అంతేనా నీళ్ళు ఎట్టుకోకుండా వెళ్ళిపోయేవాడి అని చెప్పేసి. ఆయన అలా కాదు, తింటాం మానేసి. ఏంటి డాడీ భోజనం చేయలేదంటే ఏం మర్చిపోయా అన్నీ పెట్టాను అక్కడ అంటే, మమ్మీ నీళ్ళు మర్చిపోయావు అన్నాడు. ఏం మర్చిపోయిందంటే ఆవిడ నీళ్ళు మర్చిపోయిందని తినలేదంటే నాకు కూడా కంగారు పుట్టేస్తుంది ఒకసారి. నీళ్ళు అంటే భార్య డ్యూటీకి వెళ్ళినా భర్తకి మధ్యాహ్నానికి కావాల్సినవన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసి ఆయన తినడానికి అన్నీ పెట్టేయాలన్నమాట. అందులో వాటర్ మర్చిపోయిందండి. ఆయన లెగిసి వెళ్ళి నన్ను ముంచుకోలేడు ఆయన అని మనకు అనిపిస్తుంది కదా. వేసుకున్నా బాబు ఈయన ఎవడరా బాబు అనిపిస్తుంది. కానీ బాధ్యత అంటే అది. కొంతమంది అన్నం పెడతారు, నీళ్ళు ఎవరు. కొంతమంది భార్యలు ఏం చేస్తారు? అన్నం పెడతారు. ఊహు అన్నప్పుడు ఉండు తెస్తానంటారు. ఈరోజు చచ్చిపోయినా ఈడ అయిపోయినట్టు. నేను అవునా కాదా? అది అలా వండుకోండి. కొంతమంది నీళ్ళు పెడతారు, అన్నం అదే మళ్ళీ మిగతా పట్టించుకోరు. ఇంకా అదే అన్నం పెట్టేస్తారు, రెండోసారి వేస్తాను కూడా చూడరు. ఇంకా తిన్నాడా అయిపోయిందా లేదు చూడరు, ఏదో పనులు చేసుకుంటారు. ఈడేమో గిన్నె ఎండిపోద్ది. పిల్లలకి కూడా ఏమైపోద్ది? గిన్నె ఎండిపోద్ది. మరి ఇవన్నీ అలవాటు చేసుకోవద్దా? అందుకే పూర్వంలో స్త్రీలు భోజనం పెట్టి దగ్గర కూర్చునేవారంట తినేదాకా. భర్తలు తినేదాకా భార్యలు తినేవారు కాదంట. మనోళ్ళు ముందు ఏళ్ళు తినేసి మళ్ళీ రెండో కోటకే ఏది భార్యలు తినేస్తున్నారు ముందు. అవునా కాదా? ఏంటంటే నువ్వు లేటుకు వస్తే నేను ఎక్కడ అవుతానయ్యా, నా దేహం ఒప్పుకోవట్లేదని. అవునా కాదా? మరి మారిపోయిన పరిస్థితులు. మనము ఈ మొదటి శతాబ్దంలోకి వెళ్ళిపోవాలి, క్రైస్తవులోకి. అలవాటు చేసుకోవాలద్దా? ముందులో ఇబ్బందిగానే ఉంటుంది. అన్ని వంటలు రావాలి. ఉదయం టిఫిన్ ఎన్ని రకాలు? ఇంచుమించు ఒక 20 రకాల టిఫిన్లు నేర్చుకోవాలి. ఎన్ని రకాల? ఆ ఉప్మా ఇడ్లీ తప్పలకి ఏం రాదు. అది ఎలా తిప్పేటి మేము మైదా పిండిలాగా. మైదా పిండిలో తిప్పేది అదేం పోస్టల్ అంటించడానికి పడిపోతుంది. అంతేనా? అయితే మార్చేయటం, లేకపోతే మైదా పిండి చేసేయటం. ఇడ్లీలు ఉన్నాయి, ఇడ్లీలు వేస్తారు కొంతమంది. అయితే ఉప్పు కసు లేదా ఉప్పు వేయకోకుండా వేసేయటం. లేదంటే మొత్తం రేకంతా ఒక ఆవిడ రేకంతా వేసేసి, ఇప్పుడు ఎంత కలుపుకోవాలా కలుపుకుంటే ఏ ఇడ్లీ ఆ ఇడ్లీ వస్తుంది కదా. ఆ రేకులో ఏ ఇడ్లీ అంటే ఎక్కువ ఇలా వేస్తే మొత్తం అంతా అయిపోయిందంట. ఇది స్పెషల్ ఇడ్లీ అందంట ఆవిడ. ఏ ఇడ్లీ అంటే ఆవిడ తప్పుని కప్పెట్టుకోవట్లేదు. ఎందుకని తప్పుని గ్రహించట్లేదు. ఏమంటే నేనే కొద్ది నీళ్ళు ఎక్కువ వేయటం వల్ల ఏమైపోయినాయి, మొత్తం పాకిపోయి ఇడ్లీ అయిపోయిందండి, దయచేసి క్షమించండి, రేపు పొద్దున్న మళ్ళీ ఇడ్లీ వేసేటప్పుడు అలాగన ఇలా పాకిపోకుండా చూసుకుంటాను అనాలా వద్దా? ఇది స్పెషల్ ఇడ్లీ అన్నదండి. అక్కడ ఎక్కడో నెల్లూరులో వేస్తారులే అందండి. 30 ఇడ్లీ అన్నట్టు, లేకపోతే 30 ఇడ్లీ అంటే ఒకటే ఇడ్లీ కింద వస్తుంది కదా. దాని రేకులు వేరే ఉంటాయి. పులిహార చేయాలి, అదే పొంగల్ చేయాలి, అదైన తర్వాత పెసరట్టు వేయాలి, మినపట్టు వేయాలి. ఎన్ని ఉన్నాయండి అసలు? మినపట్టు తింటాను నేను, పెసరట్టు తింటాను నేను, అన్నీ తింటాను అంటారు. అవునా కదా? వేయాల్సిన బాధ్యత ఎవరిది? మరి అన్ని రకాలైన టిఫిన్లు వేస్తేనే పిల్లలకు ఆరోగ్యం కదా. కాబట్టి ఏదో 2 నేర్చుకోకూడదు. పెద్దింట్లోకి వెళ్ళిందంటే పరిస్థితి ఏంటి చెప్పండి? అమ్మ నీ చేతితో పొంగల్ చేయమని అనుకో. పొంగల్ అంటే ఏంటి? పొంగల్ అంటే ఏంటి అని అడిగితే ఏమవుతుంటారు అక్కడ?
అయ్యి బాబోయ్ ఈ పిల్లకి ఏమి రావేంటారు బాబు, ఈ పిల్లలు చేసుకున్నావేంటారు బాబు నువ్వు అని చెప్పేసి మమ్మల్ని చంపేస్తాను తీసుకొచ్చావేంటారు అంటారు. అది ఎవరిని తిట్టారండి రోజును? కూతురు తప్పు చేసినప్పుడు తిట్టేది ఎవరిని? తల్లిదండ్రులు. అదే ఆయన ఆవిడేంటో ఏమి నేర్పలేదేంటో బాబా అని ఆవిడ తిడతారు. ఈవిడేమో నేను చెప్పానండి బాబా తినలేదండి అంటారు ఈవిడ అని అంటే ఊరుకుంటారా? తిడతానే ఉంటారు. అందుకే తల్లిదండ్రులు తిట్టించుకోకుండా ఉండాలి. తల్లిదండ్రులు తిడితే మాత్రం వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. తల్లిదండ్రులు తిడితే మాత్రం ఏమవుతుంది? నువ్వు ఎవరిని అన్నావు కానీ మా అమ్మను అన్నాను, మా అమ్మ నాన్న మాట వినలేదు కానీ అక్కడ తిడితే మాత్రం కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఉపయోగమా ఆ కోపాలు? ఏనా ఉపయోగమా? కాబట్టి నేర్చుకోవాలి, అన్నీ అలవాటు చేసుకోవాలండి. తర్వాత 11వ వచనం, దైవజనుడు నీవైతే వీటిని విసర్జించు. అంటే దేవుని పనోడు ధనాపేక్ష జోలికి వెళ్ళకూడదు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ఏమవ్వాలి? ప్రయాస ఇందులో పడాలి. ధనం సంపాదించడంలో ప్రయాసపడకూడదు. స్వాత్వికుడు ఎప్పుడు కూడా దేవుని పనుడు. చూడండి ఎంత గౌరవమైన పదం అండి అది. దేవుని మనిషి అని అర్థం. ఓ దేవుని మనిషి, నువ్వైతే ధనాపేక్షను విసర్జించేయి. న్యాయము, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు అంటే సహనం అన్నమాట. సాత్వికం, ఎదురాడిని మృదు స్వభావం లేదా ఎదురాడిన మనస్తత్వం సంపాదించుకుంటూ ప్రయాసపడమన్నాడు. ప్రయాసపడాల్సింది స్వాత్వికుడు ఇందులో భక్తిలోను, విశ్వాసంలో, ప్రేమ, సహోదరుల పట్ల చూపించే ప్రేమలో, అలాగే బాధలు ఇబ్బందులు ఓర్చుకునేవాడుగా, తర్వాత తిరుగుబాటు చేయని మనస్తత్వం కలిగినట్టు వాడుగా ఉండటంలో ఇవి సంపాదించుకోమన్నాడు అన్నమాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించు, ఆ బోధలో పోరాటం చేయి. నిత్య జీవాన్ని చేపట్టు, దాని పొందుడు నువ్వు పిలువబడి అనేక సాక్షితను మంచి ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతు పిలాతుని వద్ద ధైర్యంగా ఒప్పుకున్న సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, అంటే యేసు ప్రభు రెండో రాకడ వరకు నువ్వు నిష్కలంకంగా అనిర్జయంగా ఈ ఆజ్ఞను గైకోనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలం నందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభునే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడే ఉన్నాడు. అంటే మరణం లేనివాడే ఉన్నాడు. మనుషుల్లో ఎవడో ఆయన చూడలేదు, ఎవడన్నా చూడలేడు. ఆయన ఘనత శాశ్వత ప్రభావం కలిగి ఉండను గాక అన్నాడు. దేవుణ్ణి ఎవరో చూడలేదు, అవునా? కాబట్టి ఎవరు చూడరు. దేహంలో ఉండగా మనుషులు ఎవరు కూడా దేవుని చూడలేరు అన్నమాట. మనకు అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి. అది యేసుప్రభువుని చూసారు కానీ దేవుని చూసారా? అది మర్చిపోకండి. ఆ రెండు విషయాలు అర్థం కావాలి. కొంతమంది దేవుడే యేసుప్రభు అనుకుని యేసుప్రభు మీద కనపడ్డాడు అంటూ ఉంటారు చాలామంది. యేసుప్రభు కనిపించినా దేవుడు కనిపించడం మర్చిపోకండి ఆ విషయం. తర్వాత 17 వచ్చిన 18, 19 వచనాల్లో ధనవంతులైనట్టు వాళ్ళు గర్విష్ఠులు కాకుండా ఆ ధనాన్ని ఇతరులకు సహాయం చేసేవారుగా, ఔదార్యం తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని ఆజ్ఞాపించమన్నాడు. అంటే ధనము గర్వాన్ని కల్పిస్తుంది, అది ఆ గర్వం ఉండకూడదని చెప్పాడు అన్నమాట. క్రైస్తవులైనట్టు వాళ్ళకి, లోకంలో వాళ్ళకి ధనాన్ని బట్టి గర్వం ఉంటుందా ఉండదా? క్రైస్తవులైనట్టు వాళ్ళు, ధనవంతులైనట్టు వాళ్ళు గర్వం ఉండకూడదు అన్న. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ బళ్ళు వాళ్ళు అయిపోతాయి. అందుకే నమ్మకం ఉంచుకోకూడదు. సుఖంగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయవారు, అంటే సహాయం చేసేవారు, మంచి పనులు అనే ధనం గలవారు, ఔదార్యం అంటే ఇచ్చేవారుగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించమన్నాడు. అంటే ధనాన్ని పాడు చేసేయమంటలేదు, ఆపదను గుర్తించి సహాయము చేయమన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగించబడినను కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలు జ్ఞానమని అబద్ధంగా చెప్పడి విపరీత వాదాలకు దూరంగా ఉన్నాడు. అంటే స్వార్థికులు ఎప్పుడు కూడా డెబిట్లకి వెళ్ళకూడదు అన్నమాట. విపరీత వాదాలకు వెళ్ళకూడదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే 2-3 రండి, మనం కూర్చుని మాట్లాడదాం, ఆలోచిద్దాం. అంతేగాని 100 మంది ఇటు 100 మందిని అటు పెట్టుకుని ఈ నా దొరిపోలు నీ దొరిపోలు అని చెప్పేసి కూర్చుని డెబిట్లు చేయకూడదు. దానివల్ల బలహీనులు ఏమైపోతారు? పాడైపోతారు.
విపరీత వాదాలకు దూరంగా ఉండాలి సువార్థికుడు. ఆ విషయంలో ప్రవీణులు అని కొందరు అనుకుని అది ఏమనుకున్నట్ట, మేము ప్రవీణులు అనుకున్నారంట. అనుకుని ఏమైపోయారు, విశ్వాస విషయంలో తప్పిపోయారంట. ఎవరు తప్పిపోయారు? ప్రవీణులు అనుకుని తప్పిపోయారు. ప్రభు మీకు తోడేయండి దాకా. టోటల్గా అదే అయింది. ఏమంగల దేవుని సంఘంలో జనులు ప్రవర్తన గురించి మాట్లాడాడు, సువార్థికుడు ఎలా ఉండాలో చెప్పాడు, అబద్ధ బోధలకు ఎలా దూరంగా ఉండాలో చెప్పాడు, అలాగే సంఘ పెద్దల అర్హతలు చెప్పారు, అలాగే పరిచారకుల అర్హతలు చెప్పారు. అర్థమైందా? అలాగే సంఘంలో విధవరాళ్ళు నిజంగా అనాథలైన విధవరాళ్ళను పోషించాలని చెప్పారు. సంఘ పెద్దలను ఎలా గౌరవించాలో, సువార్థికుడు ఎలాగ సంఘం మధ్యన ఎలాగా ఉండాలో, అలాగే ధనాపేక్ష సమస్తమైన కీళ్ళు మూలం కాబట్టి ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది, మర్చిపోకండి. ఇది అందరూ కూడా గుర్తించాలి. ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం అనేది అందరూ గుర్తించాలి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, లేదంటే మనం ప్రార్థన చేస్తాం.